చిన్నప్పుడు నా కూతురు జోలికొస్తే తిట్టానని పగపట్టి నీ కొడుకుని నా కూతురు మీదకి పంపావా? ఇదంతా నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తున్నావా చెప్పి? అది కదరా నా మాట. వాడి మొహం చూస్తేనే నాకు నచ్చదు. అలాంటిది వాడి కొడుకుని నా అల్లుడుగా చేసుకుంటానని ఎలా అనుకున్నావు? సార్, చిన్నప్పుడు ఏం జరిగిందో నాకు గుర్తులేదు, కానీ చేత అంటే నిజంగా నాకు చాలా ఇష్టం సార్. ఏంటో ఏంటో చాలా ఇష్టం. నువ్వేంటి, నీ బతుకేంటి? ఆనందం అంటే నచ్చినట్టుండడం అని ఏది సాధించకుండా ఖాళీగా మిగిలిపోయిన వేస్ట్ రా వీడు. వీడి కడుపున పుట్టిన వేస్ట్వి నువ్వు. రే, ఏంట్రా చూపు? నా కూతురు కావాల్సి వచ్చిందా? తన రేంజ్ ఏంటో తెలుసారా నీకు? ఏసీపీ కూతురు అయింది కూడా ఏ రికమెండేషన్ లేకుండా భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో టాప్ పొజిషన్లో ఉంది. షీఈస్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్. నువ్వు డిగ్రీ కూడా పాస్ అవ్వని బొరంబోకు. అది పని చేసే కంపెనీలో వాచ్మెన్ గా కూడా పనికిరావు నువ్వు. నీకెందుకు రా? అబ్బా, ఏమన్నావు? వాడు వాచ్మ్యాన్ గా పనికిరాడా? వాచ్మ్యాన్ గా పనిచేయాల్సిన కర్మ వాడికేంట్రా? ఆ కంపెనీ వారసుడే వాడైతే. ఊరుకోవే. వాడికి మాట్లాడకుండా పెంచుతానని పెద్ద ఆయనకి మాట ఇచ్చాను. ఈ రోజు ఎవడో వచ్చి ఏదేదో మాట్లాడుతుంటే నేను ఊరుకోలేను. ఏంటి వాడి బతుకెంత? నీ కూతురు ఆఫ్టర్ ఆల్ ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నందుకు అంత గర్వంగా ఫీల్ అయిపోతున్నావే? ఆ కంపెనీకి కాబోయే సీఈఓ రావాడు. భీష్మ ఆర్గానిక్ కంపెనీ చైర్మన్ భీష్మ గారి ఒక్క మనవడు. ఆయన 1000 కోట్ల ఆస్తికి అధిపతి అతను. సార్, అంత పెద్ద కంపెనీకి కాబోయే సీఈఓ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? కొత్త సీఈఓని ప్రకటించిన భీష్మ ఆర్గానిక్స్. భీష్మ ఆర్గానిక్స్ కొత్త సీఈఓ. భీష్మ ఆర్గానిక్స్ అనౌన్స్డ్ ఇట్స్ హెడ్. భీష్మ ఆర్గానిక్స్ నెక్స్ట్ సీఈఓ కూడా భీష్మనే. ఐఎమ్ షాక్డ్. ఈ భీష్మనే ఆ భీష్మకి నిజమైన వారసుడా? అవును అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి, కాదు అనిపిస్తే కమెంట్ చేయండి. చూస్తూనే ఉండండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. పోలికలన్నీ గిట్ల కనిపిస్తుంటే ఇంకా అవునంటారా కాదంటారా అని అడుగుతారేంటి బాబు? అచ్చం తాతగారి నోట్లోంచి ఊడి పడ్డట్టే ఉన్నారు. ఈ ప్రపంచానికి కావాల్సింది పోలికలు కాదు ప్రమీల, ప్రూఫ్స్. అసలు ఆయన ఫస్ట్ టైం చూసినప్పుడే లోపలేవో వైబ్రేషన్స్. రక్త సంబంధం అంటే ఇదేనేమో. అమ్మా, ప్లీజ్ అలా ఉండకమ్మా. నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాగా. తాతయ్యకి ఈ వయసులో నా అవసరం ఉంది. నేను వెళ్తున్నాను. నన్ను బాగా చూసుకో. చెప్పండి. ఆయనకి నీకు అసలు సంబంధమే లేదురా. అవునరా, మీ తాతయ్య గారు ఈయనే, వెలగపూడి నరసింహారావు గారు. నా చిన్నప్పుడే పోయారు. నాన్న, ఇది జోక్ చేసే టైం కాదు. జోకులు నేనెందుకు చేస్తాను రా? పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి ట్రిగ్గర్ మీద వేలు పెట్టి సీరియస్ గా ఊగిపోతుంటే వాడికి ఉన్న టెంపర్మెంట్ లో నేనేం చేస్తాడన్న భయంతో అలా చెప్పేశాను రా. నువ్వు చెప్పావు సరే, మరి మీడియా ఎందుకు వచ్చింది? నేను చెప్తే వచ్చారా? మీ నాన్న నువ్వు వారసుడని చెప్పగానే ఆ దావాగాడు షాక్ లో గన్న నీ వైపు నుంచి నా వైపు తిప్పాడు రా. ఆ కంపెనీ వారసుడే వాడైతే ఏమండి
అది నిజం కాదని వాడికి ఏమాత్రం డౌట్ వచ్చినా ఫస్ట్ పోయే ప్రాణం నాదేని అర్థమైంది. ఏదైతే అది అయింది తర్వాత చూసుకుందామని మా మీడియా గ్రూప్లో నువ్వే సీఈఓ అని మెసేజ్ పెట్టేశాను. మీడియా సంగతి నీకు తెలియంది ఏముంది? బ్రేకింగ్ న్యూస్ అనగానే బ్రేకులు లేని బళ్ళేసుకొచ్చేస్తారుగా. హే హే, మీరంతా నాతో కామెడీ చేస్తున్నారు కదా. ఆయన పేరు భీష్మ, నా పేరు భీష్మ. దెన్ హౌ? నో నో, అందుకే నమ్ముతాడని కాన్ఫిడెంట్ గా చెప్పాను రా. గాలివానలో వాన నీటిలో గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. ఏ ప్రమిళ, ఆ ఫోన్ ఆపవే, త్వరగా ఆపవే. మామా, నువ్వు కటౌట్లు కట్టమాక. ఈ అబ్బాయి అసలు నువ్వు అసలు కాదంట. అది ఫోను. అచ్చం తాతగారి నోట్లోంచి ఊడి పడ్డట్టే ఉన్నారు. పోలికలన్నా వైబ్రేషన్ అన్నా. నా మమ్మీ డాడీ నిన్న ఏసీపీ తిట్టడంలో తప్పే లేదు నాన్న. సొంత కొడుకు నాకే నేను తిట్టాలని. ఛీ! నేనేదో బిచ్చగాడు సినిమా హీరోలా మల్టీ మిలియనీర్ని ఈ ఇంట్లో బిచ్చగాడిలా బతుకుతున్నా అనుకున్నా. నా ఒరిజినల్ లైఫే ఇదన్నమాట. ఇది ఇది ఇదన్నమాట. నా మమ్మీ డాడీ. అవునమ్మా, మధ్యలో ఏవండి అని ఎమోషనల్ గా అరిచావు. ఏ మీ నాన్న నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆపుదామని అరిచానురా. దాన్ని కూడా ఆయన బిల్డప్ కు వాడేశాడు. రేయ్, ఆ దేవాగడికి నిజం తెలిసేలోపు కొన్నాళ్ళు ఎటైనా పోదాంరా. ఎక్కడికి వెళ్ళేది? ముందు ఈ విషయం చేతలకు చెప్పాలి. హాయ్. నీకు అసలు బుద్ధి ఉందా? నోటికి ఏదొస్తే అది చెప్పడమేనా? మా కంపెనీకి సంబంధించిన ప్రతి విషయం నాకు తెలుసు. నువ్వేంట్రా మా కంపెనీకి సీఈఓ? నువ్వు చెప్పిన మాటలకి మా నాన్న ఏమంటున్నాడు నువ్వే చూడు. నా కూతురు ఒక్కడిని సెలెక్ట్ చేసుకుందంటే వాడు ఖచ్చితంగా నా అంచనాలకి తగ్గట్టే ఉంటాడు. భీష్మ గారు మనవడు అనే దానికంటే ఇంకా గొప్ప విషయం ఏముంటుంది చెప్పు. రేపు ఆ కంపెనీకి సీఈఓగా అనౌన్స్ అయిన వెంటనే మన చైత్రనిచ్చి పెళ్లి చేసేద్దాం. ఇప్పుడు నిజం తెలిస్తే ఆయనకు నేనేం సమాధానం చెప్పాలి? లైఫ్ లో నీ మొహం నాకు చూపించకు. గుడ్ బై. చిత్ర చిత్ర, అందరూ అనంతగిరి హిల్స్ వెళ్దామని డిసైడ్ అయ్యాం. నువ్వు అదే బ్యాగ్తో వస్తావా? చిత్ర చిత్ర చిత్ర, నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్. ఏం చెప్తావు? ఈ విషయంలో నీ తప్పేం లేదని చెప్తావు కదా. అప్పుడు నాకు ఏసీపీ అని చెప్పా. నేను ఏసీపీ కూతుర్ని కాబట్టి నాకు నిజం తెలిసింది. అదే వేరే అమ్మాయి అయి ఉంటే ఈ క్షణం వరకు తనని మోసం చేస్తూనే ఉండేవాడివి. అది తప్పు కాదా? నువ్వు మంచోడివి, నన్ను బాగా చూసుకుంటావని నమ్మకం కలిగించి మా నాన్నని ఒప్పిద్దాం అనుకున్నా. నువ్వు మోసం చేసైనా మా నాన్నని ఒప్పిద్దాం అనుకున్నా. నమ్మకం, మోసం రెండు ఒక్క దగ్గర ఉండవు. చైత్ర, నేను నిన్ను మోసం చేయలేదు, ప్రేమించాను. ఇప్పుడు నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి? మీ నాన్నకి నిజం తెలిసే లోపు నేనే చెప్పాలా? ఉండు, ఇప్పుడే చెప్పేస్తా. హలో హలో సార్, ఎక్కడున్నారు? 4 గంటలకి మీ కంపెనీ సీఈఓ అఫీషియల్ అనౌన్స్మెంట్ అని తెలిసాక ఇంకెక్కడ ఉంటారు? మీ తాతగారు ఎప్పుడు వస్తారని
ఆడిటోరియంలో వెయిట్ చేస్తున్నా. ఇంతకీ నువ్వు ఇక్కడ? సార్ హే, మాట్లాడాలి. భీష్మ, నువ్వేంటి రెడీ అవ్వకుండా ఇలా వచ్చావు? అది కాదు సార్, అసలు ఏం జరిగిందంటే ఏం జరిగినా ప్రెస్ మీట్ అయిన తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం. హ్మ్? మీ తాతయ్య. సార్ అది కాదు సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మన కంపెనీ యానివర్సరీ రోజున నెక్స్ట్ సీఈఓని ప్రకటిద్దాం అనుకున్నాను. కానీ ఇంతలోనే ఒక న్యూస్. అది నిజమా అబద్ధమా అని మీ అందరిలోనూ ఒక కన్ఫ్యూషన్. లెట్ మీ గివ్ యూ అ క్లారిఫికేషన్. మన కంపెనీకి నెక్స్ట్ సీఈఓ ఎవరు అన్న విషయం నాకు తప్ప వేరెవరికీ తెలియదు. కానీ ఆ విషయం మీడియాకి ఎలా తెలిసిందో నాకు ఆశ్చర్యంగా ఉంది. బట్ దట్ న్యూస్ ఈస్ 100% ట్రూ. మిస్టర్ భీష్మ is the next operational CEO of our company. There is let's please welcome him. సూట్ వేసుకుని వచ్చి ఉంటే ఎంత బాగుండేది. He's a degree dropout from ఏ కాలేజ్? లయోలా కాలేజ్ సార్. Loyola College. ఇంత పెద్ద కంపెనీకి సీఈఓగా ఒక డిగ్రీ డ్రాప్అవుట్ పర్సనా? ఎడ్యుకేషన్ నాలెడ్జ్కి చాలా అవసరం. కానీ ఎడ్యుకేషన్ వల్లే నాలెడ్జ్ వస్తుందంటే నేను ఒప్పుకోను. సార్, మీ తర్వాత ఈ కంపెనీలో చాలా మంది ఉండగా వై హిమ్? బికాస్ ఐ ట్రస్ట్ హిమ్. కానీ నేను నమ్ముతున్నాను కదా అని మీరంతా నమ్మాల్సిన అవసరం లేదు. ఇతన్ని 30 days ఆపరేషనల్ సీఈఓగా అపాయింట్ చేస్తున్నాను. ఆన్ ద 31st day మీలో ఒక్కరు వై హిమ్ అని అడిగినా హీ విల్ నాట్ కంటిన్యూ టు బి ద సీఈఓ ఆఫ్ అవర్ కంపెనీ. థ్యాంక్ యూ.